బాగుండేది మేల్కోటే గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్షలో అండి? కాదండి, కాలేజ్ పరీక్ష. ఓహో, అన్నపూర్ణమ్మ సంతోష్ గడేనండి. సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. మీకు కదా నమస్కారం. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుగ్గ నల్లది కదా పెట్టుకోవాలి. నేను నలుపు కదా కనపడదని. మరి ఎర్రబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. హాయ్ అంకుల్. మా అల్లుడి గారికి పెళ్లి కాలం వచ్చేసింది. మా అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కాలం వచ్చింది. మరి రాదండి సెకండ్ మ్యారేజ్ అయితే. ఏంటంటున్నావు? అదేనండి, ఆ రంగబాబు వచ్చేసరికి చాలా టెన్షన్ గా. నువ్వేం టెన్షన్ పడక చిట్రాజు, బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ. బయటికి ముందే పారిపోతారా? రంగబాబు గారిని ఫినిష్ చేసి వెళ్తారా? రే అమరీష్ మురి, ఆశీష్ విద్యార్థి మీరు రైట్ వెళ్ళండి. రే ముఖేష్ శ్రీ ప్రకాష్ రాజ్ మీరు లెఫ్ట్ వెళ్ళండి. రే సోను సూద్ షియాజీ షిండే మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఫైట్ ఎవడు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీల్స్ నాకు వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. రంగబాబు గారు వస్తే వెంటనే మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకీ టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించాడా? మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతుంది, లోపలికి పదండి. రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల పదండి. మమ్మీ, ఆ గ్రీన్ బోర్డర్ శారీ కావాలి. అది తలంబ్రాలప్పుడు కట్టుకుంది కదా. థ్యాంక్స్ మణిమాల. దేనికి? నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి. రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా మీరున్నటి ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకునేవాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్లు క్రాస్ చేశాడు. తొక్కలో దీన్ని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటాడు. ఎవరి పక్కటి వేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. తమరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద, ఈయన మా గురువు గారు స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాను. పెళ్లి జరగదా? ఎవడు చెప్పాడు? వాళ్ళు ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడతాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ ఆహా స్వాహ ఆహా స్వాహ. మాహా, నువ్వు తర్వాత సైతుగా నొక్కుతా నువ్వు ఉండమ్మా. స్వామీజీ, భక్త, ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుందే. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూదా? మరి నాకు పాట్స్ పౌడర్ వాసన వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఓహో, ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుందే. భక్త నేనేదో మాయ ఆవహించింది. స్వామి సర్వానంద్ వచ్చాడు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూర్తి ఇచ్చిన నాకు వద్దాం. స్వామి వారికి హారతి ఇద్దామని. ఆశీస్సులు, ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి, ఎంత భక్తి. స్వామి పరిగెట్టబెట్టి బాస్, మీకు విషయం తెలుసా? ఏంట్రా? వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే మీరు గజపతి అక్కడ కాదు, ఇక్కడ తోలుకో, గుర్తొస్తుంది. పప్పు కట్టింది ఎవరా మీరు? నేను రా, మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్, కుందూరు రామరాజు గారు అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని. అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది? చెప్పడం తప్ప. గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. ఆన్లైన్ 2 మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి పాప ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తే 7 వారాలు నగల అమ్మాయి చదివిద్దామని వచ్చాం. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో ఎంగ్లాగా ఉంది, వయసేమో ఓల్డ్లాగా ఉంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది, నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు, పదండి. ఏ తను పొందు అర్థం కావట్లేదే. పరుపులు పరుపులు లోపలేసుకుందాం, లోపలికి రండి. మీరా ఏమండి, మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. అదేంటది పెళ్లి కూడా అలా తిట్టేస్తాం? లేకపోతే ఏంటండి, ముసలోళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమట ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, కానేస్తాను. హలో
రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఆ అమ్మాయి నీకు ఏమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టేస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తాను రా, వచ్చి మణిమా లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాన్రా. మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేర్లు కొరికేస్తారు. ఈసారి జనాలు పోగు చేసుకు వచ్చాడు. ఆడలో మనం తేలిపోతారండి. రంగబాబు కాదు, రంగబాబు ఏడి? నువ్వేంటి ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. నువ్వు మణిమల నువ్వు ఇక్కడే పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు, ఇన్నాళ్ళకి దొరికేవరా. ఐ విల్ సీ యు రైన్. ఎండాలేదు వానాలేదు రా. అండర్ వేసుకుని ఎవరు దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా. యా నువ్వా? నేనని తెలియ కొట్టే వచ్చి రోజు నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి. ఇందుకే సొట్టపడలేదు. నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలరా నీకు, ఎన్ని గుండీలరా నీకు, ఎన్ని టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనా? అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాడేలా కట్టినా? అయ్యా వియంకుడు గారు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. అప్పుడు మనం వెళ్ళి పెళ్లి ఏం చేద్దాంరా? ఇదిగో రంగబాబు కూడా ఎరగొట్టండి. అయ్య బాబా, నా పర్స్ ఎవడో కొట్టేశాడు. ఏమండి మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇక ఉరుకుతుంది ఇంకా. చిచి, నన్ను ఎవరు నా అడుగు చేస్తే చెప్తాడంటే నిన్ను పక్క తప్పు ఉన్నా. అరుడు గారు మీరు థియేటర్ మీద ఉన్నారా? ఏ చిట్రాజు నువ్వు? మాయా ఎక్కడే ఉన్నా తాడి కూడా గడించా. ప్రాబ్లం గురించి థింక్ చేస్తున్నా. మణిమాల, నువ్వు అల్లుడి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. బావా 25 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? అది మా దరిద్రం, మేమనాలి. ఏమక్క ఏం జరని ఎక్క. అసలు నాకు ఫోన్ చేసింది ఎవడురా ఇక్కడ? నేనే సార్. రేయ్ సార్, మనం తన్నులు తినడానికి కారణం ఈడే. ఈ అరెస్ట్ చేయండి ముందు. ఎస్ఐ గారు, వీడు మమ్మల్ని అందరినీ మోసం చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. నువ్వు మాయనా కొడుకా, నువ్వు తాళిగిరి కడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో. వెరీ హ్యాపీ.
ఇంకా చూస్తారేటండి ఈ అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. అంకుల్, ఆఫ్టర్ ఆల్ కప్పు పగల కొడితేనే పనిష్మెంట్ ఇచ్చే మీరు ఈయన చేసిన తప్పు మీకు తెలిస్తే తప్పు చేశాడా ఏంటది? లక్ష్మణ్ రావు గారు చిత్తుకుపోయారని వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్రాజు గారు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచులర్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని 2 సార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేని ఎదవలు. తమ్ముడు మనల్ని తిడతాడా బాగుతున్నాడా? అక్కడికి నువ్వేదో మంచోడు వేరే తెగ లెక్చేస్తున్నావేంటి? డ్రైవర్ ఏంటి? శ్రీనివాసరావు నా కూతుర్ని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలని తెలిసిన వెంటనే తన డ్రైవర్ అని ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చాయి తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంటుంది, వెళ్ళి తాళిగట్టు. నేను కట్టను. ఇంత జరిగే కూడా రిలీజ్ అవ్వకపోతే ఈ చిట్రాజ్కి నాకు తేడా అదేంటి అంత పాటనే సార్? నిన్ను చూసి నేను కూడా రిలైజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ 2వ తాళి కూడా తాకట్టు పనికొద్ది. రంగబాబు సారీ, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. పర్లేదు రాబు, తెలుసో తెలియకో డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతుంది. ఇంకా చూద్దాం ఏంటి? అమ్మ మేళ తాళిగట్టు.